పెద్ద ఎత్తున రోధించి వెళ్తున్నటువంటి దృశ్యనాటం సతీమణి కావచ్చు, అదేవిధంగా అందశ్రీ వల్ల కుమార్తెలు కావచ్చు పెద్ద ఎత్తున రోధిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు, వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికే పార్థివ దేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఏదైతే లాలాపేటలో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంకి తీసుకొచ్చి ఇక్కడ ప్రజల సందర్శనార్థం ఇక్కడ ఉన్నారు. పెద్ద ఎత్తున ఇటు అందరూ చేరుకొని ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ఇంటి పక్కనమ్మా? లేదు, మేము కొంచెం ఇంటి పక్కన కాదమ్మా, దూరం ఇక్కడనే కానీ దూరం ఉంటాం. తెలుసా మీకు? తెలుసు, కానీ మంచి వ్యక్తి, పాటలు పాడతాడు, మంచి వ్యక్తి. ఆయన చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఆయన తెలంగాణ కోసం చాలా పోరాడిండు. ఆయన పిల్లలు కూడా, ఆయన కూడా వాళ్ళ భార్య కూడా చాలా పోరాడింది. సో చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం కళాకారులతోని పాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం డప్పులతో కళాకారులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మీద ఒక విషాద ఛాయలు అనుకునే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున చేరుకొని ఒకవైపు కళాకారులు కావచ్చు, ఇటు సినిమా రంగం కావచ్చు, ప్రతి ఒక్కరు చేరుకొని శిల్ప ఒక్కసారి హోల్డ్ లో గెట్ బ్యాక్ టు అగైన్. ఒక్కసారి అందశ్రీ స్వగ్రామం నుంచి ఆర్టీవీతో కొంతమంది మాట్లాడుకొచ్చారు, తమ ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. మా అందశ్రీ ఎవరో కాదు, మా మామయ్య. అందశ్రీ గారి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడ్డ వ్యక్తి. ఒక మేస్త్రిగా, ఒక పశువుల కాపరి, పశువులు కాసేటప్పుడు పల్లెన్నీకు వందనాలమ్మ అనే పాట ఆయన్ని దాని నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుండి జీవిత గమ్యం హైదరాబాద్ చేరుకున్న ఆడికి పోయినాక తాపి మేస్త్రిగా పని చేసుకుంటూ, అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత తాపి మేస్త్రి అయిన తర్వాత పాటలు రాసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలంగా పాటలు రాసుకుంటూ రెండు రాష్ట్రాలకు పేరుగాంచి జే జే అనే తెలంగాణ పాట కూడా చాలా పేరుగాంచిన పాట రాష్ట్ర గీతంగా చేయడం జరిగింది. అందశ్రీ గారు చాలా కష్టపడ్డ వ్యక్తి. రాజకీయ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మేము అందరం కలిసి కూడా బస్సు మాట్లాడుకొని మేము పోదాం అనుకుంటున్నాము. ఆయన ఆత్మశాంతికి చేకూరాలని మేము సిద్ధిస్తున్నాం. మా గ్రామానికి చెందినటువంటి గౌరవనీయులు అందశ్రీ గారు ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం. మా గ్రామానికి చాలా పెద్ద పేరు తెచ్చినటువంటి మహానుభావుడు ఆయన ఇక లేనడం మాకు బాధ అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో జయ జయ తెలంగాణ గానానికి ఆయన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం మాకు సంతోషం అనిపించింది. మా స్కూల్ అభివృద్ధి కోసం కూడా ఆయన అనేక నిధులు కేటాయించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మందు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని ముఖ్యంగా మా పొలం దగ్గర చిన్నప్పటి నుంచి పనిచేసేవాడు. మేము అందరం కూడా పశువులు కాసుకొని కూడా అందరం కలిసిమెలిసి తిరిగేవాళ్ళం. తర్వాత కాలంలో ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత రావడం తగ్గించిండు. ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా రావడం, ఇక్కడ సందర్శించడం, కొంచెం వ్యవసాయం చేసుకుందాం కూడా కోరుకుండే. ఒక భూమి కూడా ఈ మధ్య పర్చేజ్ చేసిండు. అది ఇంకా రిజిస్ట్రేషన్ కాకముందే వారికి పోవడం కూడా చాలా బాధగా ఉంది. ఈ ఊరంతా చాలా బాధతో ఉంది. అందశ్రీ చనిపోవడు చాలా బాధగా ఉన్నది. పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటప్పుడు యుద్ధం కోసానికి బాగా ఎంతో కష్టపడి మళ్ళా ఒక చిన్నోళ్ళ మల్లయ్య, మునీర్ సేటు అనే వ్యక్తుల తాడ జీతాలుండి పాటలు పాడుకుంటా, బర్ర కాసుకుంటా, ఈత పనులు, మళ్ళా తాటి పనులు చిక్కుకుంటా పాట పాడుకుంటా చిన్నగా మేస్త్రి పనికి అలవాటు అయ్యి అంతలోనే ఎదిగిపోయి హైదరాబాద్ పోయి అప్పుడు తెలంగాణ యుద్ధం స్టార్ట్ బాగా అయింది. మళ్ళీ ఊళ్ళోకి వచ్చి పాటలు పాడి అంతా మొత్తం రాష్ట్ర మొత్తం పాటలతోని ఉద్యమం స్టార్ట్ చేయించిండు. దాంతో చాలా ఇటు ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 జిల్లాలల్లో పేరు వెళ్ళిన వ్యక్తి. చాలా ఇబ్బందితో ఉన్న సుత ఆయన వచ్చి తిండి లేకుండా ఒక బడికి సుత పోకుండా, స్కూల్కి పోకుండా సుత ఇబ్బందితోని ఆ బలర మీద పాటలు పాడుకుంటా, ఈత చెట్ల మీద పాటలు పాడుకుంటా, తాటి పండ్లతో పాటలు పాడుకుంటా, వాళ్ళ జీతం వండుకుంటా, ఇట్లా ఎన్నో కష్టపడుకుంటా చాలా ఇబ్బందితోని అంచెలంచెలుగా మేస్త్రి పనికి కొద్దిగా పోయి చేసుకుని అదే అంచెల పోయి ఎంత పోయినా సుతా ఊరికి వచ్చి వాళ్ళ పాతింటికి వచ్చి, మేము అంతకుముందు చిన్న పిల్లగాళ్ళం, మా పాతిళ్ళు అక్కడనే ఉండే, అక్కడ మమ్మల్ని అందరినీ ఎత్తుకొని ఆడిపించి మళ్ళా పోయినా సుత మళ్ళీ వాళ్ళ తాత మా తాత అవుతాడు. మా తాత సుత గమనంలో ఇంటికాడ పోయి కుండలు కడుక్కుంటూ సుత ఈయన జాది చాలా పెద్ద చేసిండు. అంతటితోని ఇప్పుడు మాకు లేకపోవరకు చాలా బాధ అనిపిస్తుంది. మాది అందువల్ల అంటే పెద్ద కుటుంబం, చాలామంది అందరూ ఊరు మొత్తం నిరసనతో చాలా ఇబ్బందితో బాధపడుతున్నారు. ఇంతతో అంటే ఆయన చిన్నప్పటి నుంచి స్నేహితం. మాకు గుడ్డాలు ఉండే, అప్పుడు బాయిలు ఉండే, మా బాయిల కాడికి వచ్చేది, అలా ఇంటి ఉండేది, ఈ చెట్ల బట్టి కుంజలు వాటి వీటి చూసుకుంటా బట్టలు దాచుకుంటూ ఉండేది మేము. అయితే ఎక్కువ చదువుకోలేదు, ఎందుకంటే ఇక ఆయన పరిస్థితి అప్పుడు మంచిగా లేదు, చదువుకోలేదు కాబట్టి ఆయన తర్వాత ఆయన పాటలు పాడుకుంటా ఎట్లనో హై లెవెల్కి వచ్చాడు. అంతగా ఆయన నాకంటే ఒక 4 ఏళ్ళు తిన్నాడు, 4 సంవత్సరాలు. మంచి మనిషి. మాతో ఉన్నప్పుడు కూడా పాటలు పాడేది, ఏది లేకున్నా కానీ గిన్నె మీద కొట్టి కూడా పాడేది ఆయన. అటువంటి టాలెంట్ ఉండే ఆయన. అది అలా చచ్చిపోయినాక ఊళ్ళో కూడా చాలా మంది బాధపడతారు. అందరూ ఆయన చాలా పరిచయం అందరూ, ఎందుకంటే చిన్నప్పుడు జీతాలు ఉన్నాడు కదా ఆయన కూడా ఉండి. పట్టేళ్ళకు మన కంపల్సరీ మల్లారెడ్డి వాళ్ళకు కూడా వాళ్ళకు ఉన్నారు. ఎక్కువ మా దిక్కులు వచ్చేది అది. ఎందుకంటే మన ఊరిని ప్రపంచానికి గుర్తు చేసిండు, అందు గురించి గర్వపడవలసిన విషయం ఇది. నేను చచ్చిపోయిందంటే చాలా బాధకరం. ఆయన అప్పుడు ఆయన వెళ్ళి అందులో అయ్యాను, కానీ ఇద్దరం ఒక్క దగ్గర మోటకు వచ్చాం రాటంబాయి ఇక్కడ. ఇక శంకరనారాయణకి ఆయన ఉన్న జీతం నల్సారి సినిమా చెప్పేది నేనున్నా ఒక్క దగ్గరనే. రోజు మేము పొద్దుమాపు మూట పొడుపు. ఇక ఆడ నుంచి ఇక పూజారి మళ్ళీ అన్ని వాళ్ళు ఇది పెట్టించాడు. ఇక ఆడ నుంచి చదువుకుంటా ఇక అక్కడ పైకి పోయిండు ఆయన. చాలా కష్టపడి మూట పొడుపు, ఇక నాగలి దున్నుడు, ముద్ద రాగలి, మోటీడు కానీ నాగలియడంగానే మూట. ఎప్పటికీ అక్కడ వేరే గాయమైంది. ఇక్కడ నిజాన్ని పాటలు పాడే చిన్నప్పుడు జరితేరకు అప్పుడే నేర్చుకుంటాడు చిన్నప్పటి అప్పుడే అన్ని వాళ్ళు ఓన్వాదాలు ఇక పూజారి మళ్ళీ అని ఆయనతో చదువుకొని నేర్చుకొని ఇక వేరేగా సురువు అయింది అప్పుడే పాటలు. అక్కడ పోయినాక ఇక మొత్తం చార్వేస్ అయింది. ఇది అందశ్రీ స్వగ్రామం రేబర్తి దగ్గర నుంచి పబ్లిక్ ఒపీనియన్. సో వాళ్ళు తనతో పాటుగా నడిచిన వారు, తనతో పాటుగా పశువుల కాపరిగా పనిచేసిన వాళ్ళు ఇప్పటికీ ఈ మధ్య కాలంలో 1-2 సార్లు అక్కడికి వెళ్ళి చూసి వచ్చాడంట. సో తాను అనాథగా ఉన్న సమయంలో చాలామంది చేరదీశారనేటువంటి మాట వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. సో ప్రస్తుతానికి లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్లో ఇప్పుడు అటు అందశ్రీ పార్థివ దేహాన్ని ఉంచడం జరిగింది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడ రాబోతున్నట్టు తెలుస్తోంది. శిల్ప, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? సో అక్కడ వచ్చిన ప్రముఖులు ఏం చెప్తూ ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రజల సందర్శనార్థం లాలాపేటలో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో పార్థివ దేహాన్ని ఉంచారు. ఇంకోవైపు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించనున్నారు. ఇప్పటికే దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి పనులు కావచ్చు అన్నింటినీ కూడా మంత్రి వాకిటి శ్రీహరి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికీ ఒకరొకరుగా అటు ప్రముఖులు ఒకరొకరు తరలి వస్తున్నారు. చివరిసారి వచ్చి ఒకవైపు నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంకోవైపు ఇటు కళాకారులకు సంబంధించి అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరు తరలి వచ్చి చివరిసారి చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నాం. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున చివరిసారి చూడడానికి వస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే ఇదే స్టేడియంలో ఉన్న అనంతరం ఏదైతే గట్కేసలో ఉన్నటువంటి ఎన్ఎఫ్సి దగ్గరికి తరలించనున్నారు. రేపు అంత్యక్రియలునే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దగ్గరుండి ఒకవైపు మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ఒకవైపు అన్ని దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే ఒకవైపు పెద్ద ఎత్తున ఇటు అభిమానులు కావచ్చు, ఇటు కళాకారులు ప్రతి ఒక్కరూ చేరుకుంటున్నారు. చేరుకొని ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. మరి కాసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకొని ఉన్నారు. మొత్తం మీద చేరున్నారు. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్థివ దేహాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. అనంతరం ప్రతి ఒక్కరు వ్యూహాలు అని అంటూ ప్రతి ఒక్కరు చేసినటువంటి కనిపిస్తుంది. ఇప్పటికే పార్థివ దేహానికి వి హనుమంతరావు కాంగ్రెస్ సీనియర్ నాయకుడైనటువంటి హనుమంతరావు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి మొత్తం నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున చేరుకొని ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి దృశ్యాలను మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు. ఒకవైపు పెద్ద ఎత్తున చేరుకొని ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకోనున్నారు. ఇక్కడ చేరుకొని సాయంత్రం 6 గంటలకి ఇక్కడ నుండి గట్కేసరికి తరలించారు. రేపు అంత్యక్రియలు ఉండనున్నాయి. దానికి సంబంధించి కూడా ఒకవైపు విహెచ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చేరుకుంటున్నారు. విహెచ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా విహెచ్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఒకసారి. ప్రతి ఒక్కరు కూడా తీసుకోలేకపోతున్నారు. ఏం చెప్తారు? అందశ్రీ గారు ఆయన పాడిన పాటలు పెద్ద చదువుకోలే. అందశ్రీ చదువుకోకుండా ఆయన పాటల వర్షం యావత్ తెలంగాణ ఆంధ్రలో కూడా తెలుసు. ఆయన జై జై తెలంగాణ, జై జై తెలంగాణ పాట ఆయన పూర్తిగా 2 సంవత్సరాలు కాకముందే చనిపోవడం నాకు చాలా బాధాకరం ఉంది. ఈ తెలంగాణ ఉన్నంత కాలం తప్పనిసరిగా ఆయన గుర్తింపు, ఆ పాట ఆయన గుర్తు. ఆయన మానవత్వం మీద కూడా సినిమాలలో పాటలు పాడాడు. మానవుడు ఇతరులకు సాయం చేయాలని ఆయన కల్పన తప్పనిసరిగా ఆయన గుర్తింపు జీవితాంతం ఉంటుంది అనేది ఆయన లేని లోటు నా ప్రకారం సంతాపం. గత ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వలేదా అందశ్రీకి? అందశ్రీ గుర్తించలేదనేది కానీ ఆయనతోటే పాట పాడిపించినాం. గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు రావడంతో తెలంగాణ గుర్తింపు సాక్రిఫైస్ చేసిన తెలంగాణ కాబట్టి దానికి ఒక మంచి ఆయన గుర్తింపు ఉండాలన్న ఉద్దేశం. తెలంగాణ సాక్రిఫైస్ చేసినటువంటి విద్యార్థులు జీవితాంతం ఉండాలని పాట పాడిపించాడు. ఆ పాట తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ప్రోగ్రాం అయినా నేషనల్ సాంగ్ అయిన జనగణమనతో పాటు మన తెలంగాణలో ఆ గుర్తింపు పాట తెచ్చినటువంటి వ్యక్తి. పెద్ద చదువుకోలే కానీ పాటలు రాశాడు. ఆయన సినిమాలలో మానవత్వం అంటే ప్రజలకు ఉపయోగపడాలి, మానవత్వంతో వెలగాలనే ఆలోచన ఆయనకున్నది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరి అయిన పాట రాయించారు. కానీ ఆయన ఇంకా కొన్ని సంవత్సరాలు బతుకుంటే బాగుండే. కానీ ఆ పాటతోటి జీవితాంతం జనగణమ జై జై తెలంగాణ, జై జై తెలంగాణ అనే పాట రాగానే అందశ్రీ గారు గుర్తింపు ఉంటుంది. ఆయన లేని లోటు మా అందరికి బాధ. అదేవిధంగా నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.